హాయ్ అండి. ఇక నుండి మన ఛానల్లో అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నానండి. కొంచెం నా వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే తిరుపతి వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ నుంచి తిరుపతి కొండపైకి వెళ్ళే వరకు తీసిన వీడియో. మేము వెళ్ళే ట్రైన్ అయితే ఎర్లీ మార్నింగ్ 4:30కి. అంతకంటే ముందే లేచి అత్తయ్య ఇడ్లీ ఇంకా పులిహోర కూడా ప్రిపేర్ చేశారు. అందరం రెడీ అయ్యి ఫుడ్ కూడా ప్యాక్ చేసుకున్న తర్వాత స్టేషన్ వరకు ఆటో బుక్ చేసుకున్నాము. కన్నయ్యని రెడీ చేసి ఒక పిల్లకేసి అటు ఇటు తిప్పుకుంటూ తెగ తిరిగేస్తున్నాడు. ఈ రోజుకి కదా పిల్లకి మంచిగా తిప్పుకో, తర్వాత గుండైపోతుంది అంటే నాకు గుండొద్దు పిల్లకే కావాలి అంటున్నాడు. అలా సరదాగా మాట్లాడుకుంటూ చలిలో 10 మినిట్స్లో స్టేషన్కి వచ్చేసాము. మేము వెళ్ళిన కొద్దిసేపటికి ట్రైన్ కూడా వచ్చింది. ట్రైన్ ఎక్కేసి ఇంకా ఎవరి సీట్లో వాళ్ళు పడుకుండిపోయాము. తర్వాత ఇంకా మెలకు వచ్చి టైం చూస్తే 7:30 అయింది. ఇంకా అందరం కూడా లేచి టిఫిన్ చేసి ఇంకా అలా కూర్చుండిపోయాము. లోయర్ ఇంకా మిడిల్ బెర్త్లు వచ్చినాయి కాబట్టి మాకు కూర్చోడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది. మనకి నైట్ జర్నీ అయితే ఎక్కిన తర్వాత పడుకుంటాం, మన డెస్టినేషన్ వచ్చిన తర్వాత లేస్తాము. ఇక్కడ మార్నింగ్ జర్నీ అలా కాదండి, బాగుంటుంది కానీ అసలు టైం అయినట్టు అనిపించదు. 12 తర్వాత పిల్లలు ఆకలి అంటే పులిహోర ఉంది కదా, అది పెట్టి మేము కూడా తిన్నాము. ఇంత పద్ధతిగా ఇంటి నుంచి తెచ్చిన ఫుడ్డే తింటున్నారా అనుకోకండి. అసలు ట్రైన్లో ఎన్ని కొనుక్కుని తిన్నామో మాకే తెలీదు. తెనాలిలో మావయ్యకి తెలిసిన అన్నయ్య వాళ్ళు ఉంటే బిర్యానీ ఇంకా భోజనం పార్సిల్స్ తీసుకువచ్చారండి. ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుంది. మొత్తానికి ట్రైన్ జర్నీ ఇలా గడిచిందండి. తిరుపతిలో దిగేసరికి 9:30 అయ్యింది. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోస్లో పెడతానండి, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.